హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. దేశంలో మళ్ళీ ఎన్నికల నగారా మోగింది. ముఖ్యంగా 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అది కూడా ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఒక్కసారి కూడా అధికారంలోకి రానటువంటి 3 రాష్ట్రాలు ప్రజెంట్ ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు ఈసారన్నా బీజేపీకి అక్కడ పాగా వేసేటువంటి అవకాశం వస్తుందా లేదా, ఇప్పుడు ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. 4 రాష్ట్రాలు మొత్తం, దాంట్లో 3 రాష్ట్రాలు ఇప్పటికీ చాలా హోరాహోరీగా, తమిళనాడు ముఖ్యంగా కేరళ కావచ్చు, అటు వెస్ట్ బెంగాల్ చాలా కీలకం ఇప్పుడు ఉండేటువంటి బీజేపీ పార్టీకి. ఎలా ఉండబోతుందన్న అంటే ఈ 4 రాష్ట్రాలు మీరు అన్నట్టుగా తమిళనాడు ఇప్పటి వరకు ఎప్పుడు అధికారంలో రాలేదు, కేరళలో రాలేదు, పశ్చిమ బెంగాల్లో రాలేదు, అస్సాంలో ఆల్రెడీ అధికారంలో బీజేపీ పార్టీనే ఉంది. ఇప్పుడు అస్సాంలో మళ్ళీ బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని తాజాగా సర్వేలు చెబుతున్నాయి. ఆత్మసాక్షి అని ఒక సర్వే, ఇంతకుముందు మనం తమిళనాడు గురించి మనం మాట్లాడుకున్నాం, మిగతా 3 రాష్ట్రాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. తమిళనాడులో స్పష్టంగా మళ్ళీ అధికార పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతోంది. కేరళలో కూడా, కేరళ కాదు, పశ్చిమ బెంగాల్లో కూడా తిరిగి ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీని తిరిగి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. అసోంలో కూడా సేమ్ అధికార పార్టీని తిరిగి రాబోతోంది. ఒక్క కేరళలో 4 రాష్ట్రాల్లో పోలిస్తే కేరళలో మాత్రమే ప్రభుత్వం మారుతోంది వీళ్ళ సర్వే ప్రకారం. మిగతా అన్ని చోట్ల అధికార పార్టీనే మళ్ళీ అధికార పగ్గాలు చేయించుకునే అవకాశం కనబడతా ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, తమిళనాడులో డిఎంకేనే మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. ఫ్యాక్టర్ విజయ్ అని మాట్లాడుకున్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి విజయ్ మళ్ళీ డిఎంకే రావడానికి మార్గం సుగమం చేస్తా ఉన్నాడని మనం మాట్లాడుకున్నాం. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ మనకి వస్తే కనుక పశ్చిమ బెంగాల్లో చాలా హోరాహోరీ పోరు జరుగుతుంది. ఏ స్థాయి వాతావరణం, యుద్ధ వాతావరణం, మీరు అన్నట్టు యుద్ధ వాతావరణం నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర బలగాలకు కేంద్ర బలగాలకు మధ్య యుద్ధం జరుగుతోందా అన్నట్టుగా కేరళను మమతా బెనర్జీ మార్చేసింది. మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుంది. చాలా రోజుల నుంచి ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలని చాలా కుట్రలు కుయుక్తులు మమతా బెనర్జీ చేస్తా వస్తుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అనేక మంది ముస్లింస్ ని కేరళ పశ్చిమ బెంగాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి పౌరసత్వాలు ఇచ్చి, మనం ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో కూడా వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. ఆ సినిమాలో పాత బస్తీలో ఏ రకంగా బంగ్లాదేశ్ నుంచి ముస్లింలను తీసుకొచ్చి ఇక్కడ పౌరసత్వాలు ఇస్తున్నారు అంటే మన రాష్ట్రంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, పాత బస్తీలో పరిస్థితులు. సో అలాంటివి ఉంటే ఇంకా కేరళలో లేకపోతే తమిళనాడులో పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా ఉంటాయి. ఎస్పెషల్లీ పశ్చిమ బెంగాల్లో పక్కనే రాష్ట్రం కాబట్టి డెఫినెట్ గా ఉంటాయి. అయితే బీజేపీ దీన్ని అడ్డుకునేందుకు చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో అధికారులకు రావటం అంటే చాలా టఫ్ టాస్క్ అది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలం ఎక్కువ. అలాంటి చోట్ల లెఫ్ట్ అసలు రైటే లేదు అక్కడ. ఉదాహరణకు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ రైట్ ఉంది. అంటే లెఫ్ట్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ కి దగ్గరగా ఉండే వింగ్స్ అనుకుంటే, తెలుగుదేశం పార్టీ రైట్ కి దగ్గరగా ఉండే వింగ్, జనసేన పార్టీ రైట్ కి దగ్గరగా ఉండే వింగ్. ఒక ఓటు బ్యాంక్ ఉంది మనకి, రైట్ కి దగ్గరగా ఉండే ఓటు బ్యాంక్ ఉంది. కానీ పశ్చిమ బెంగాల్ అట్లా లేదు, రైట్ కి దగ్గరగా ఉండే ఓటు బ్యాంక్ లేదు. సో సిపిఎం వర్సెస్ టిఎంసి ఉండింది. సో ఇద్దరు కూడా లెఫ్ట్ భావజాలం కలిగిన వాళ్లే. సో అందులో నుంచి మళ్ళీ రైట్ భావజాలం ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ అధికారంలోకి కూర్చోవాలంటే చాలా కష్టమైన ప్రక్రియ. దట్టు ఇవాళ అనేక మంది దొంగ ఓటర్లను ఆమె చేర్చి చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సర్వేలన్నింటినీ అడ్డుకుంది, ఓటర్ లిస్టులకి దాన్ని సరిచేయాలంటే దాన్ని అడ్డుకుంది. అలా అడ్డుకొని మొత్తం మీద సక్సెస్ఫుల్ అవుతోందేమో అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి సర్వే ఫలితాలు మనం చూస్తే కనుక వెస్ట్ బెంగాల్లో దాదాపుగా 171 నుంచి 188 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ కు వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనపడుతోంది. సో బీజేపీ 118 నుంచి 120 స్థానాల వరకే పరిమితం అవుతాది అని చెప్పేసి ఈ సర్వే, ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా దుర్భరమైన పరిస్థితి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ సిపిఎం ఉండేది. ఒకప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ సిపిఎం నుంచి కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసి మమతా బెనర్జీ కైవసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీని. సో ఇక్కడ ఎట్లయితే వైసీపీ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేసి వైసీపీ తయారైందో, అక్కడ కూడా తృణమూల్ కాంగ్రెస్ తయారైంది. సో కాంగ్రెస్ కి పెద్ద బెడద ఇది. సో బీజేపీకి చాలా తక్కువ, గానీ కాంగ్రెస్ పార్టీకి చాలా బెడద. చాలా రాష్ట్రాల్లో మీరు చూడండి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, సో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పేరు కాంగ్రెస్ పార్టీ ఉంచుకుంటారు, ముందు ఒక అక్షరం పెట్టేస్తారు, మార్చేసుకుంటారు. ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోకపోయి ఉంటే
ఆ రోజే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యేది ఆ రోజే. అప్పుడుగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక భయం ఉండేది రాజశేఖర రెడ్డి మీద. రాజశేఖర రెడ్డి ఏకఛత్రాధిపత్యం చూపిస్తున్నాడు, ఏ రోజైనా అతన్ని కాదంటే మొత్తం ఏకుమేకైపోయి పార్టీని చీల్చేసి సొంత కుంపటి పెట్టే అవకాశం ఉందని భయపడ్డారు. సో అతను చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి కుమారుడు అదే పని చేశాడు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ కేవలం 2 నుంచి 3 సీట్లకు పరిమితమయ్యే పరిస్థితికి వచ్చేసిందంటే చాలా బాధాకరమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ విషయంలో. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎంత ఉంది, 3% ఓట్ షేర్ ఉంది అంతే. 3% ఓట్ షేర్ అంతే. 3 నుంచి 7% ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి. 2 నుంచి 6 స్థానాల వరకు వస్తాయని చెప్తుంది. సిపిఎం అప్రతిహతంగా 25 సంవత్సరాలు పరిపాలించారు జ్యోతి బస్సు. అదొక రికార్డ్ అది నిజంగా. సో అంత 25 సంవత్సరాలు పరిపాలించిన సిపిఎం ఈ రోజు 1 నుంచి 3 స్థానాలకు వచ్చిందంటే ఎంత చేంజ్ వచ్చింది చూడండి. ఆ ప్లేస్ లోకి ఇప్పుడు బీజేపీ వచ్చేసింది. బీజేపీ 118 నుంచి 120 జీరోలో ఉండాల్సింది బీజేపీ. వాస్తవానికి వీళ్ళు మొదటి విడత చేసిన సర్వేలో కంటే 2వ విడత సర్వేలో కొంత పోటీ బిట్వీన్ టీఎంసీ అండ్ బీజేపీకి మధ్య పోలరైజ్ అవుతున్నాయి. సో అంతకుముందు కొంత కాంగ్రెస్ పార్టీకి సిపిఎం కి ఉన్న ఓట్లన్నీ కూడా పోలరైజ్ అయిపోయి ఇటువైపు వచ్చేస్తున్నాయన్నమాట. సో కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఏంటి ప్రయోజనం, లేకపోతే సిపిఎం కి వేస్తే ఏంటి ప్రయోజనం, మురిగిపోతుంది ఓటు అన్న భావన అక్కడ ప్రజల్లో వచ్చి పోలరైజ్ అవుతుంది. ఒక ఓటు బీజేపీ కంటే ఒక ఓటు కాంగ్రెస్ పార్టీ టీఎంసీ కంటే అట్లా పోలరైజ్ అయిపోయి ఈ 2 పార్టీల ఓటింగ్ శాతం పెరుగుతా ఉంది. దాదాపుగా వారం 10 రోజుల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయితే 1% పెరిగింది. అలాగే బీజేపీ ఓటు శాతం అయితే 1.5% పైగా పెరిగింది. ఓకే. సో రాబోయే రోజులు ఇంకో వారం 10 రోజుల్లో వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ప్రధానంగా పెరుగుతుంది. అయితే ఇందులో ఎంత పెరిగినా ఏం చేసినా గ్యాప్ చాలా కనపడుతుంది. వీళ్ళ సర్వే ప్రకారం దాదాపు 60 సీట్ల గ్యాప్ కనపడుతుంది. మరి 50-60 సీట్ల గ్యాప్ అంటే ఖచ్చితంగా ఇందులో మార్పు చాలా తక్కువ ఉండొచ్చు. ఒకవేళ వీళ్ళు ఏమైనా శాంపిల్ తీసుకోవడం తప్పై బీజేపీకి ఒక్కోసారి అనూహ్యమైన ఫలితాలు వస్తా ఉంటాయి. సర్వే సంస్థలు ఒకటి చెప్తాయి, హర్యానా కావచ్చు మనం కేకే సర్వే ఇక్కడ 21 వస్తాయి జనసేన పార్టీ కంటే అందరూ ఆశ్చర్యపోయారా, ఎట్లా వస్తాయి 21-20 రానే రావన్నారు. కానీ కేకే సర్వే నిజమైంది 21-21. అదే కేకే సర్వే హర్యానాకి వెళ్ళేటప్పటికి బొక్క బొర్ల పడ్డారు. సో ఈ సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో బాగా చేస్తాయి, కానీ నార్త్ లోకి వెళ్ళేటప్పటికి ఎస్పెషల్లీ తమిళనాడు కూడా ఓకే మనకి పక్కనే కాబట్టి కొంత క్యాడర్ ఉంటది, వాళ్ళకి కొంత లాంగ్వేజ్ పరంగా కూడా కొంచెం దగ్గరగా ఉంటది కాబట్టి. కానీ బెంగాల్కి వెళ్ళిపోయిన తరకే బెంగాల్లో సర్వే చేయాలంటే చాలా అడ్డంకులు ఉంటాయి వాళ్ళకి. మరి ఎట్లా సర్వే చేశారు, ఏం సర్వే చేశారు, దాదాపుగా ఒక 30,000 వరకు నమూనాలు తీసుకున్నట్టున్నారు. సో ఈవెన్ దో వాళ్ళు చెప్పేది ఏ తర్వాత ఇటువైపు టీఎంసీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. సో టీఎంసీ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ మనకి ఒక రకంగా చెప్పాలంటే మన బార్డర్ హెడేక్ అని అన్నమాట. అక్కడ కనుక బీజేపీ వస్తే కట్టడి చేసేస్తుంది, బోర్డర్ అంతా కూడా సేఫ్ గా ఉంటది. కానీ ఇవాళ మళ్ళీ పశ్చిమ బెంగాల్ టీఎంసీలో దేశ భద్రతకు ఒక రకంగా ముప్పు లాంటి పరిణామం అని చెప్పాలి. సో ఆ ప్రజల్లో కొంత మార్పు రావాల్సి ఉంది. బీజేపీ లాంటి పార్టీలు అక్కడ వస్తే గనక ఖచ్చితంగా బోర్డర్ బలోపేతమైంది. ఇండియా మొత్తం బలంగా నిలబడదు. అయితే ఓకే, ఇది ఒక రకంగా చెప్పాలంటే మన జాతీయ బీజేపీ మీద ప్రేమ కాదు, ఇది జాతీయవాదంతో చెప్తున్న మాట ఇదంతా కూడా. ఎందుకంటే రేపొద్దున బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి కూడా రోహింగ్యాలు అంటారు కదా, రోహింగ్యాలు వచ్చారు, బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరూ డెఫినెట్ గా లోపల అల్లర్లు విపరీతంగా జరిగే ప్రమాదం కూడా ఉంది. మన విజయవాడలో ఉగ్రవాదులను పట్టుకుంటే ఏం చెప్పారు, ఇది ఇస్లాం కంట్రీ చేద్దాం అనుకుంటున్నాం మేము, అదే మా లక్ష్యం అని చెప్పారు. విజయవాడలో ముస్లింస్ 3 పట్టుకుంటే ఉగ్రవాదులు అని చెప్తే వాళ్ళ లక్ష్యం విజయవాడ ముస్లింస్, పాత బస్తీ ముస్లింస్ కూడా కాదు, విజయవాడ ముస్లింస్. మీరు గమనించండి, శ్రీకాకుళంలో బయటపడ్డారు లాస్ట్ టైం. శ్రీకాకుళము, విజయనగరం చాలా పీస్ఫుల్ ఏరియాలు, అక్కడ ఉన్నారు ఈ స్లీపర్ సెల్స్. అంటే మనం ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు బీజేపీ లాంటి పార్టీలు కనుక ఆ బార్డర్ ఉన్న స్టేట్స్ లో ఉంటే చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ప్రధానంగా కనబడుతుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆత్మసాక్షి సర్వే ప్రకారం వాళ్ళు వస్తారని చెప్తుంది. బట్ ఇక అస్సాంకి వెళ్తే కనుక అస్సాంలో బీజేపీ వచ్చాక విపరీతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ బీజేపీ అధికారంలోకి వచ్చాక, హేమంత్ బిశ్వ శర్మ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సాంలో పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. అస్సాం అంటే మనకు అక్కడ కొండలు, గుట్టలు, కొంత పర్వత ప్రాంతాలు ఇవన్నీ ఎక్కువ, పైగా కొంత ఇబ్బందిగా అంటే మనకి రవాణా సదుపాయాలు కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి కనెక్టివిటీ కావచ్చు, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకే ఎప్పుడు అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఒక రెబల్ గ్రూప్స్ ఉండేవి. వాటన్నింటినీ కూడా హిమంత్ బిశ్వ శర్మ వచ్చిన తర్వాత వాటన్నింటినీ సార్ట్అవుట్ చేసి మళ్ళీ అక్కడ రవాణా సదుపాయాలు కల్పించి ఇవాళ ప్రతి ప్రాంతానికి కనెక్టివిటీ పెట్టి టూరిజం పెంచి, మనం ఇంతకుముందు
ఆలయం అక్కడికి అస్సాంలో గౌహతి కామాఖ్య అమ్మవారి ఆలయం. కామాఖ్య అమ్మవారి ఆలయానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది వెళ్తున్నారు. ఎందుకు సేఫ్ గా భావిస్తున్నారు. ఒకప్పుడు అస్సాంకి వెళ్ళాలంటే అది సేఫ్ కాదు అనుకునే భయం ఉండేది, ఇప్పుడు సేఫ్ గా భావిస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ అతని మీద అక్కడ ప్రజలకు విశ్వాసం పెరిగింది. ఆ విశ్వశర్మ మీద విశ్వాసం పెరిగి మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎన్డీఏకి అక్కడ 46.5% ఓటింగ్ తోటి 80 నుంచి 86 స్థానాలు రావచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీకి అక్కడ 40 నుంచి 46%, సో అంటే 40 నుంచి 46 సీట్లు, 43% ఓట్లు ఓటింగ్ షేర్ కనబడతా ఉంది. అదర్స్ మిగతా వాళ్ళు ఒక 10%, అంటే 6 నుంచి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం, స్పష్టమైన మెజారిటీ ఇక్కడ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఓటింగ్ శాతం 3 నుంచి 4% డిఫరెన్స్ ఉన్నప్పటికీ సీట్ల విషయంలో మాత్రం దాదాపుగా 30-40 సీట్ల వ్యత్యాసం స్పష్టంగా కనబడుతోంది. తద్వారా అక్కడ కూడా అస్సాంలో కూడా బలమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఇకపోతే కేరళకు వస్తే కనుక కేరళలో విచిత్రమైన పరిస్థితి. కేరళలో లెఫ్ట్ వింగ్ అంతా ఒకవైపు ఉంటుంది, ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఒకవైపు ఏమో యూడిఎఫ్ ఉంటది, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. దీన్ని లీడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, దాన్ని లీడ్ చేస్తుంది సిపిఎం. సో ఈ రెండు పార్టీలు ఒకవైపు లెఫ్ట్ అనుకోవాలి, ఒకవైపు సెంట్రిక్ అనుకో. కాంగ్రెస్ పార్టీ కూడా చిన్నగా చూస్తే కనుక లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలమే ఉంటుంది, కానీ అక్కడ బీజేపీ చిన్నగా పెనట్రేట్ అవుతా ఉంది. బీజేపీకి ఇవాళ 15% ఓటింగ్ వస్తుంది. అక్కడ 15% ఓటింగ్ అంటే బీజేపీ గెలవలేకపోయినా గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో బీజేపీ ఓటింగ్ ఉంది. 15% ఓటింగ్ వస్తోంది. ఒక 4 స్థానాలు ఖచ్చితంగా బీజేపీ గెలుచుకునే అవకాశం అయితే కనబడుతోంది. ఇకపోతే ఎల్డిఎఫ్ అక్కడ అధికారంలో ప్రస్తుతం ఉన్నది ఎల్డిఎఫ్ కి 39%, 39.1%, 5% ఓటింగ్ వస్తే యూడిఎఫ్ కి 41.5% ఓటింగ్. అంటే దగ్గర 2% ఓటింగ్ మాత్రమే తేడా ఉన్నా గానీ ఓటింగ్ లో యూడిఎఫ్ ప్రధానంగా ముందుకు. ముస్లిం సెక్టర్ అంతా యూడిఎఫ్ కి షిఫ్ట్ అవుతా ఉన్నారు. ప్రధానంగా ముస్లింల్లో కొంత ఎల్డిఎఫ్ లో వాళ్ళకి అవినీతి మరకలు విపరీతంగా, ఎమ్మెల్యేల మీద విపరీతమైన అవినీతి మరకలు కనబడతా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ముస్లింస్ లో కొంత వ్యతిరేకత వచ్చింది ఎల్డిఎఫ్ మీద, తద్వారా వాళ్ళందరూ కూడా ఇటు షిఫ్ట్ అవుతున్నారు. యూత్ కూడా యూడిఎఫ్ వై షిఫ్ట్ అవుతున్నారు. అభివృద్ధి లేదు, ఇంతకు ముందులాగా గవర్నమెంట్ పటిష్టంగా లేదు, కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ యూడిఎఫ్ వైపు వెళ్ళాలి. వాళ్ళకి అక్కడ బీజేపీ ఆప్షన్ ఉన్నప్పటికీ అక్కడ మీకు ప్రాబ్లం ఏంటంటే 40% హిందువులు ఉంటారు, 30% క్రిస్టియన్లు ఉంటారు, 30% ముస్లింలు ఉంటారు. సో ఒక భిన్నమైన సంస్కృతి అక్కడ. మీరు కేరళ సినిమాలు చూస్తే, మీరు మలయాళం సినిమాలు చూస్తే, సో ఆ మలయాళం సినిమాలో మీకు 3 నేమ్స్ ప్రతి సినిమాలో కూడా నేమ్స్ కలిసిపోయి కనబడుతుంటది. అట్లీస్ట్ ముస్లిమ్స్ కనపడతారు సినిమాలో, క్రిస్టియన్స్ కనపడతారు, హిందూస్ కనపడుతుంటారు. కొన్ని సినిమాలు అయితే క్రిస్టియన్స్ సెంట్రిక్ గా సినిమాలు తీస్తూ ఉంటారు అక్కడ. సో అట్లా చూస్తే గనక ఇప్పుడు అది ఒక భిన్నమైన సంస్కృతి. అక్కడ బీజేపీకి అంత ఈజీ కాదు. ఈవెన్ వెస్ట్ బెంగాల్ అయినా బీజేపీ సాధించుకోగలుగుతుంది, కానీ ఇక్కడ అంత ఈజీ కాదు కేరళ లాంటి చోట్ల. ఎందుకు 40% ఓటింగే. వీళ్ళందరూ గంపగుత్తగా ఏకమయ్యి ఓటింగ్ వేసినా గానీ గెలవడం అనేది టఫ్ జాబ్. 40% పైగా 43-44% కావాలి అంటే ఒక హిందువులంతా ఏకమైనా గానీ అంత అవకాశం లేదు. సో అయితే ఇక్కడ వీళ్ళు ఆ రకమైన మతానికి సంబంధించిన రాజకీయం బీజేపీకి వర్కౌట్ అవ్వదు. అక్కడ ఏం వర్కౌట్ అవుతుంది? అభివృద్ధి కారకమైన అంశం వర్కౌట్ అవుద్ది. అయితే చదువుకోవడం ఇవన్నీ చూస్తే కనుక వాళ్ళకి బాగా చదువుకున్నారు. కేరళలో చదువు బాగా ఉంటుంది, చాలా మంది చదువుకుంటారు. కాబట్టి కేరళలో అది కూడా కాదు, విద్య కూడా కాదు, కేరళలో కావాల్సింది ఉపాధి. మీరు చూడండి చాలా చోట్ల మన చిన్నప్పుడు కూడా చూస్తే కనుక నాయర్ కొట్ల నుండి టీ కొట్లు, టీ షాపులు పెట్టుకుని బతికే వాళ్ళు చాలా చోట్ల. దుబాయ్కి వెళ్తారు, కువైట్కి వెళ్తారు. సో చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తా ఉంటారు. ఆ ఉపాధి కల్పన లేదు పూర్తి స్థాయిలో. టూరిజం మీద మాత్రమే ఆధారపడ్డ రాష్ట్రంగా కేరళ మనకు కనబడుతుంది. ఇప్పుడు అక్కడ ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు అవన్నీ కనుక గట్టిగా పెట్టగలిగితే, అలాంటివి రాగలిగితే, సో ఖచ్చితంగా అక్కడ కొంత డిఫరెన్స్ చూపించవచ్చు. అది బీజేపీ ఆలోచన అక్కడే ఉంది. మనం డిఫరెన్స్ చూపిద్దామని చెప్పి బీజేపీ అనుకుంటోంది, కానీ అవకాశం బీజేపీకి అంత ఈజీగా రావట్లేదు. అయితే వాళ్ళని నమ్మించి ముందుగా ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం కాకపోతే అలయన్స్ పెట్టుకుని ఇంకోసారి వచ్చే అవకాశం కనబడుతుంది. లెఫ్ట్ గనక వీక్ అయితే గనక బీజేపీ బలపడే అవకాశం ఉంది.
లేదా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పోతే గనక బీజేపీ బలం. కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ లో ఉండే అలయన్స్ పార్టీలన్నింటినీ బీజేపీ తన వైపుకు మళ్లించుకోవాలి. ముస్లిం కమ్యూనిటీ మొత్తం ఇప్పుడు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా బీజేపీకి కాస్త ఇబ్బంది, కానీ బీజేపీ ఎవరు గెలవాలి ఎవరు గెలవకూడదని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా అయితే ఉంది. సో మళ్ళీ అక్కడ మాత్రం ఈసారి ఎల్డీఎఫ్ పోయి యూడిఎఫ్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా 4 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలు ప్రభుత్వాలను నిలబెట్టుకుంటున్నాయి, ఒక్క రాష్ట్రం మాత్రం ప్రభుత్వాన్ని కోల్పోతుంది. ఇక్కడ బీజేపీ తన స్థానాన్ని తాను పదిలంగా ఉంచుకోగలిగింది. సో అసోంలో బీజేపీకి లాభమా నష్టమా అంటే, ఇందులో జాతీయ పార్టీల వైజ్ మనం చూస్తే బీజేపీకి లాభమా నష్టం అంటే బీజేపీ తన పార్టీని తాను ఉంచుకోగలుగుతోంది, తన స్టేట్ ని తాను ఉంచుకోగలుగుతోంది. పశ్చిమ బెంగాల్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది, కానీ గతంలో మమతా బెనర్జీని ఓడించింది. అక్కడ కొంత పరాభవం అయితే ఎదురవుతోందని మనం చెప్పుకోవచ్చు. సో తమిళనాడులో కూడా కొంత పెంచుకోగలుగుతుంది. తమిళనాడులో కొంచెం ఆశావహమైన కేరళ, తమిళనాడులో కొంత ఓటింగ్ శాతం పెంచుకుంటోంది. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి దగ్గరగా వెళ్తోంది, అసోంలో అధికారం ఉపయోగింది. కానీ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కేరళలో ఒక్కట్లో ఆశాజనకంగా ఉంది వాళ్ళకి. సో తమిళనాడు కావచ్చు, తమిళనాడులో వాళ్ళు డిఎంకేకి భాగస్వామి పక్షం కాబట్టి అధికార పక్షంలో ఉన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ అధికార పక్షం. కేరళ, తమిళనాడు వాళ్ళ చేతుల్లో ఉంటే అటువైపు టిఎంసీ, అటువైపు వెస్ట్ బెంగాల్ అండ్ అవి కోల్పోతుంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్ ఎక్కువగా రావడమే, కేరళని గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అని చెప్పాలి. ఈ 2 పార్టీలతో పోలిస్తే కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఆశావహం, బీజేపీ కంటే కొంచెం బెటర్ పొజిషన్ లో కాంగ్రెస్ పార్టీ ఉందని మనం చెప్పుకోవాలి. ఇంకా బీజేపీ కూడా చాలా ఈవెన్ నాకు తెలియదు గతం కన్నా పోల్చుకుంటే 0 నుంచి ఇప్పుడు ఈ స్థాయికి రావడం అనేది అన్ని రాష్ట్రాల్లో డెఫినెట్ గా. కానీ బీజేపీ వాళ్ళు ఈసారి పశ్చిమ బెంగాల్ ఎక్స్పెక్ట్ చేశారు, కొట్టేయగలుగుతాం. లాస్ట్ టైం ఓడించినంత పని చేశారు కదా, ఈసారి కొట్టేయగలుగుతాం అనుకున్నారు. కానీ సర్వేలు మాత్రం భిన్నంగా చెప్తా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ సర్వేలన్నీ కూడా సబ్జెక్ట్ కరెక్షన్ అన్నట్టు, ఎందుకంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. జనం ఇంతకు ముందు లేరు హరీష్, జనం ఇంత ముందులా ఓపెన్ అప్ అవ్వట్ల. ఇప్పుడు మీరు వెళ్ళారు టీవీ 24 తరపున, నేను వెళ్ళాను కిరణ్ టీవీ న్యూస్ తరపున. జనంతో మనం మమేకమై చాలా మాట్లాడాం. ఒక్కొక్కళ్ళ నుంచి లోపల నుంచి భావాలు బయటకు తెప్పించాలంటే ఎంత కష్టంగా ఉంది. అసలు మాట్లాడటానికి ఇష్టపడట్లా, మాట్లాడినా కానీ అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఇష్టపడట్లా. అధికార పక్షానికి అంటే బానే ఉందండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎవడో కడుపు మండినోడు తప్ప మాట్లాడట్లా. సో ఇలా మనం చూసుకుంటే గనక గతం కంటే జనం ఓపెన్ అయితే మనకు అనవసరంగా మన ఆధార్ కార్డులు, మన ఫోటో స్కాన్ చేస్తే మన ఆధార్ కార్డులన్నీ వస్తాయేమో, మనకు రావాల్సిన పథకాలు ఆగిపోతాయన్న భయంతో జనం ఉన్నారు. కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సర్వేలన్నీ కూడా పూర్తిగా 100% రిజల్ట్ ఇస్తాయని మనం చెప్పలేం. కానీ బహుశా ఓవరాల్ గా అయితే చూస్తే కనుక కొంతవరకు ఒక్క స్టేట్ తప్ప మిగతా స్టేట్లు తమ అధికారాలను నిలబెట్టుకునేలా కనపడతాం. రైట్ అన్న, థ్యాంక్ యూ.